హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ తెలుగు స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మహాభారత మహాకావ్యంలోని ఒక అందమైన విరజాజి మల్లెపువ్వు లాంటి ప్రేమ కథ, నల దమయంతుల ప్రేమ కథ. ఒక మహా అరణ్యములో తిరుగుతూ అలసిపోయిన వాళ్ళకి అప్పుడే విచ్చుకుంటూ ఉన్న అందమైన కలువ పువ్వును చూస్తే అలసట, ఆందోళన, భయాలు అన్నీ వెళ్ళిపోయి మనసు ఎలా ప్రశాంతతను పొందుతుందో, మహాభారతంలో అతి పవిత్రమైన నల దమయంతుల కథ వింటే మనిషి జీవితంలో ఎదుర్కొనే భయాలు, ఆందోళనలు, కష్టాలు తొలగిపోయి ఎవరినైనా కష్టాలు పాలు చేసే కలిదేవుని యొక్క దుష్ప్రభావం కూడా వెళ్ళిపోయి మనసు ప్రశాంతతను పొందుతారు. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు, ఇది మానవుని అదృష్టం, దురదృష్టం, ధర్మం, న్యాయం, విధి కలిసిన ఒక యాత్ర. నిషిధ రాజ్యపు మహారాజు నలుడు ఎంతో తేజోమయుడు, సూర్యకాంతి ముఖ వర్చస్సు, గంగా నది లాంటి పవిత్రమైన హృదయం కలవాడు, గాలితో పోటీ పడి రథాన్ని నడపగల సామర్థ్యం ఉన్నవాడు. ఈ నలమహారాజు యొక్క పేరు చెప్పుకొని గర్వపడేవారు ఆ రాజ్య ప్రజలు. విదర్భ రాజ్యము భీమరాజు సత్యధర్మ పరిపాలకుడు. అపారమైన దైవభక్తి కలిగిన సుదేష్ణాదేవి ఈ పుణ్య దంపతులకు ధమరుడు అనే మహర్షి వరం వలన పుట్టిన కుమార్తె ఈ దమయంతీదేవి. నలుని జన్మ వృత్తాంతము ఉత్తర భారతదేశంలోని నిషధ దేశం అనే సస్యశ్యామల రాజ్యం ఉండేది. ఆ దేశాన్ని పరిపాలించిన ధర్మనిష్ఠుడు అయిన రాజు వీరసేనుడు. ఆయన ధర్మం, దానం, సత్యవ్రతం వల్ల దేవతలే ఆయనను అభిమానించేవారు. వీరసేనుడికి పుట్టిన కుమారుడే నలుడు. నలుడు సాధారణ మనిషి కాదు మిత్రులారా. దేవతలతో సమానమైన మంచి గుణాలు, లక్షణాలు ఉన్నవాడు నలుడు. ఒకటి, చిన్న వయసులోనే అన్ని విద్యలలో ఆరితేరిన నిపుణుడు. 2, అశ్వవిద్యలో అతుల్యుడు. గుర్రాలను అందరికన్నా మెరుగ్గా నిర్వహించగలడు. రథాన్ని గాలితో సమానమైన ఇంకా మెరుగైన వేగంతో తోలగలడు. 3, ధర్మపరాయణుడు, సత్యనిరతుడు. 4, ప్రజలను తన స్వంత బిడ్డలలాగా చూసే ఒక మహారాజు. 5, రూపం, గుణం, బుద్ధి మూడింట్లో శ్రేష్ఠుడు. ఈ కారణంగా ఇతడు లోక ప్రసిద్ధుడై మహారాజుగా పేరుగాంచాడు. నలుడి కీర్తి భూమి మీదే కాదు, దేవతాలోకానికే. రాజు అయిన ఇంద్రుడు, వరుణదేవుడు, యముడు, కుబేరుడు వంటి దేవతలు కూడా నలుని యొక్క గుణాలను గురించి అన్ని లోకాలలోనూ పొగిడేవారు. నలమహారాజు రాజ్యంలో దొంగతనాలు లేవు, అన్యాయం లేదు, కరువు లేదు, ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. అష్ట ఐశ్వర్యాలకు, భోగ భాగ్యాలకు కొదువే లేదు. ఇది నలుని యొక్క ధర్మ పరిపాలన ఫలితం. నలుని రాజ్యం యొక్క వైభవాన్ని ఆ దేశం యొక్క ప్రజలను చూస్తేనే అర్థమవుతుంది. దమయంతీదేవి జన్మ వృత్తాంతము. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన రాజ్యం విదర్భ దేశం. ఆ దేశాన్ని పరిపాలించిన ధర్మనిష్ఠుడు, పరాక్రమవంతుడు అయిన రాజు భీమ మహారాజు. ఆయనకు సాటిలేని ధర్మపత్నిగా ఉన్నది రాణి సుదేష్ణాదేవి. ఈమెను సౌభాగ్యవతి అని కూడా పిలుస్తారు. జీవితాంతం సత్యధర్మాలను అనుసరిస్తూ బ్రతికినవాడు. బ్రాహ్మణులను గౌరవించేవాడు. ప్రజాసేవయే తన రాజధర్మంగా భావించేవాడు. శత్రువులకు భయం, ప్రజలకు ఆశ్రయం. అతని పరిపాలనలో విదర్భ దేశం సుభిక్షంగా విరాజిల్లేది. అతని భార్య దమయంతి తల్లి సుదేష్ణాదేవి దయా, క్షమ, వినయం, విధేయత ఆమె సహజ లక్షణాలు. భర్తకు శ్రేష్టమైన సలహాదారిగా ఉండేది. రాజ్యంలో మహిళలకు ఆదర్శంగా నిలిచిన మహారాణి. ఇంతటి ఆదర్శమైన పుణ్య దంపతులకు ధమరుడు అనే మహర్షి వరం వలన పుట్టిన కుమార్తె కాబట్టి దమయంతి అనే పేరు పెట్టారు. ఋషులు ఆశీర్వదించారు. ఈ బాలిక ధర్మానికి నిలువెత్తు ప్రతీక అవుతుంది అని, ఆమె జీవితం లోకానికే మార్గదర్శకం అవుతుంది అని. దమయంతి సుగుణాలు
చిన్నప్పటి నుంచే దమయంతి అపూర్వ సౌందర్య రాశి. వివేకం, వినయం, ధైర్య సాహసాలు కలిగినదిగా పెరిగి పెద్దది అయింది. పెద్దల మాట గౌరవించేది, సత్యం, ధర్మం తప్పని శీలాన్ని అలవర్చుకుంది. అందుకే మనుషులే కాదు దేవతలు కూడా ఆమె గుణాలకు మంత్రముగ్ధులు అయ్యేవారు. ఇక్కడ మనము గ్రహించవలసినది ఉత్తమ తల్లిదండ్రుల గుణాలే ఉత్తమ సంతానంగా వికసిస్తారు. దమయంతి జన్మ ఆమె భవిష్యత్ త్యాగానికి, ధైర్యానికి ముందస్తు సంకేతం. ఇంతటి అందమైన సుగుణాల రాశి అయిన దమయంతి గూర్చి ఇక్కడి ప్రజలు నిషధ రాజ్యపు యొక్క మహారాజు నలుని దగ్గర వివరించేవారు. నలుని యొక్క సుగుణాలను, ధైర్య సాహసాలను, మంచి లక్షణాలను అన్నింటినీ నిషధ రాజ్యపు ప్రజలు ఈ విదర్భ రాజ్యంలో దమయంతి యొక్క ముందు కూడా వివరించేవారు. ఈ విధంగా దమయంతికి నలమహారాజుకి పరోక్షంగా పరిచయం ఏర్పడినట్లు అయింది. దీనికి తోడుగా హంసల రాయబారము కూడా నల దమయంతుల ప్రేమను చిగురింప చేయడములో ప్రముఖ పాత్ర వహించాయి. ఒకరోజు నలమహారాజు తన రాజధానిలోని ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా స్వచ్ఛమైన తెల్లని బంగారు రంగులు కలిసిన ఒక హంసల గుంపు అక్కడికి వచ్చింది. సంతోషకరమైన మనస్సుతో వనవిహారం చేస్తూ ఉన్న నలమహారాజు ఆ సౌందర్యానికి మోహితుడు అయి ఒక హంసను పట్టుకుంటాడు. ఆ హంస మానవ స్వరంతో నలునితో ఇలా అంటుంది: ఓ నలమహారాజా, మమ్మల్ని వదిలిపెట్టు. ప్రతిఫలంగా నీకు ఎంతో మేలు చేస్తాము. అపూర్వమైన వరం లాంటి అందానికే అందం అయినటువంటి ఒక యువరాణి గురించి మీకు చెప్తాము. మానవ స్వరంతో మాట్లాడే దివ్య శక్తి గల ఆ హంసలలోనికి ఈ హంసను కూడా విడిచిపెడతాడు నలమహారాజు. నలుడు ఆ హంసను అడుగుతాడు, ఎవరు ఆ మహారాణి అని. హంస నలునితో ఇలా చెబుతుంది: విదర్భ దేశంలో భీమ మహారాజు కుమార్తె దమయంతి. రూపంలో అప్సరసలాగా ఉంటుంది, గుణంలో దేవతల, శీలంలో ధర్మపత్నిలాగా ఉంటుంది. మహారాజా, అంత అందాల రాశికి, గుణవంతురాలికి తగిన వరుడు, నీకంటే అందమైన వాడు, ధైర్య సాహసాలు కలిగిన వాడు, తెలివితేటలు కలిగిన మహారాజు మరెవ్వరూ లేరు. మీ ఇద్దరి అందమైన జంటను ఊహించుకుంటే ఆ దేవుడే కలిపిన అందమైన జంటలాగా ఉంటారు అని హంస చెబుతుంది. ఈ మాటలు వినగానే నలుని మనసులో ఎప్పుడూ చూడని ఒక అలజడి ఏర్పడి ఒక అందమైన మనసు అందమైన లోకంలో విహరించేలాగా ఆయన స్వంతంగా దమయంతి దేవిని చూడలేదు. కానీ హంస చెప్పిన ఆమె సౌందర్యం, సుగుణాలు, ప్రవర్తన అన్నీ కూడా నలుని మనసులో ఒక అందమైన రూపాన్ని ముద్రించుకుంటాడు. దమయంతి పైన ప్రేమను పెంచుకుంటాడు. హంసలు రాయబారం దమయంతి వద్ద కూడా చేస్తాయి. ఆ తరువాత ఈ హంసలు విదర్భ దేశానికి వెళ్తాయి. దమయంతి ఉద్యానవనంలో తన స్నేహితులతో విహరిస్తూ ఉంటుంది. అక్కడ హంసలు ఆమెతో ఇలా ఉంటాయి: దేవతల కంటే మిన్నగా పూజింపబడే ఒక రాజు ఉన్నాడు. అతని పేరు నలుడు. సౌందర్యం, సాహసం, సత్యం, ధర్మం, దేవతలకు దేవుళ్లకు ఉండే సుగుణాలు అన్నీ నలమహారాజులోనే ఉన్నాయి. అతనికి తగిన వధువు, రాణిగా, భార్యగా ఈ లోకాలు, 3 లోకాలలో నువ్వు తప్ప మరెవ్వరూ లేరు మహారాణి అని హంసలు దమయంతితో చెబుతాయి. ఈ మాట్లాడే దివ్య హంసల మాటలు విన్న దమయంతి సిగ్గుతో తల వంచుకుంటుంది. మనసు ఆనందంతో పరవశించిపోతుంది. నలుని రూపాన్ని కూడా చూడకుండానే మనస్సులోనే అతనినే వివాహం చేసుకోవాలి అని హంస చెప్పిన అతని రూపాన్ని తన మనసులోనే ముద్రించుకుంటుంది దమయంతి దేవి. మనసుతోనే అతనిని భర్తగా స్వీకరిస్తుంది దమయంతి. ఇది ఆకర్షణకు లోనైన ప్రేమ కాదు మిత్రులారా, గుణాలపై పుట్టిన పవిత్ర ప్రేమ. మహాభారతంలో ఈ హంసలు ఒక దివ్యమైన లోతైన భావాన్ని వ్యక్తపరుస్తాయి. ప్రేమకు ముందు రూపం కాదు, ధర్మం, సత్యం, గుణము
ముఖ్యము అని. ఇక్కడ హంసలు విధి, దైవ సంకల్పం, శుభ సంకేతానికి ప్రతీకలు. హంసల ద్వారా నల దమయంతులు మొదటి పరిచయం చూడకుండానే మాట్లాడకుండానే మనస్సుల కలయిక. దమయంతి మనసు నలునికి అంకితం చేసింది. హంసల మాటలతో దమయంతి హృదయం నలుని వైపు మొగ్గుతుంది. నిద్ర లేక, భోజనం లేక, రుచి లేక నలుని తలచుకుంటూ కాలం గడుపుతుంది దమయంతి. ఆమె మార్పును గమనించిన స్నేహితులు ఇది తండ్రి అయిన భీమునికి తెలియచేస్తారు. ఇది దమయంతి యొక్క స్వయం నిర్ణయానికి వదిలేస్తాడు భీమ మహారాజు. స్వయంవరాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తాడు. దమయంతి యొక్క స్వయంవరానికి 3 లోకాలలోనూ ఆహ్వానం ప్రకటిస్తాడు భీమ మహారాజు. దేవలోకం నుండి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు ఈ 4 దేవతలు కూడా దమయంతిని వివాహం చేసుకోవాలి అని స్వయంవరానికి బయలుదేరుతారు. మార్గ మధ్యంలో నలుణ్ణి చూస్తారు. అప్పుడు ఈ 4 ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు నలునితో ఇలా చెబుతారు: నువ్వు దమయంతి వద్దకు వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పి మా 4 ఎవరో ఒకరిని వరించమని, నీ మాటల వలన దమయంతి మనసు మార్చి మాలో ఎవరో ఒకరిని వివాహం చేసుకునేలాగా అక్కడికి వెళ్ళి మాట్లాడమని చెబుతారు. అప్పుడు నలునిలో తీవ్రమైన అంతర్మథనం మొదలు అవుతుంది. ధర్మ సంకటంలో పడతాడు నలుడు. ఎందుకంటే తనలోనే ఒక ప్రేమమూర్తిగా ముద్రించుకున్నాడు దమయంతిని నలుడు. ఆ విషయంలో నలుని మనస్సు మారదు. మరి దేవతల ఆజ్ఞను తిరస్కరించలేడు కదా. అయినా కూడా ధర్మం ముందు తన ప్రేమను అణచుకొని దేవతల సందేశాన్ని చెప్పటానికి విదర్భ దేశానికి వెళ్తాడు నలుడు. నలుడు, దమయంతి ఈ అమర ప్రేమికులు తొలిసారిగా ఒకరిని ఒకరు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నలుని అద్భుత రూపంలో అంతఃపురంలోనికి ప్రవేశిస్తాడు. మొదటిసారి నలుణ్ణి చూసిన దమయంతి హంసలు చెప్పిన రూపురేఖలు, గుణము అన్నీ మనసులో నింపుకున్న దమయంతి నలుణ్ణి చూసి గుర్తుపడుతుంది. హంసలు చెప్పింది 100% నిజమే అనుకుంటుంది. నలుడు మాత్రం తన ప్రేమమూర్తి ముందు వెళ్ళి నిజాయితీగా చెప్పేస్తాడు: ఆ 4 దేవుళ్ళు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు, కానీ నువ్వు ఎవరో ఒకరినైనా వారిలో ఎన్నుకొని స్వయంవరంలో వరమాల వేయమని నన్ను రాయబారిగా పంపించారు అని నలుడు దమయంతితో చెబుతాడు. తన కళ్ళ నిండా నీరు నిండిన కళ్ళతో దమయంతి ధైర్యంగా నలునితో ఇలా చెబుతుంది: ఆ దేవతల కన్నా నా మదిలో గూడు కట్టుకున్న నలమహారాజు అనే నీకు నా హృదయం ఎప్పుడో సొంతం అయిపోయింది. మానసికంగా ఎప్పుడో నువ్వు నా భర్తవు అయిపోయావు. ఆ దేవతల కన్నా మనిషిగా పుట్టి న్యాయం ధర్మంతో బ్రతికే దేవుడు లాంటి మనిషి నలుడే నా భర్త అని నా మనసు ఎప్పుడో నిర్ణయించేసుకుంది. దేవతలను కూడా నిరాకరించిన ఇది స్త్రీ స్వేచ్ఛ నిర్ణయానికి తొలి మహత్తరమైన ఉదాహరణ చరిత్రలోనే. అయితే దమయంతి నలునితో ఇలా చెబుతుంది: నీ కర్తవ్యం నువ్వు నిర్వహించావు, కానీ నిర్ణయం నా చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆ దేవతలను నువ్వు ధిక్కరించినట్లు కాదు. నీ పని నువ్వు చేశావు, అయినా నువ్వు స్వయంవరంలో అక్కడ అందరితో పాటు కూర్చోమని చెబుతుంది. అయితే దమయంతి కోసం ఏర్పాటు చేసిన స్వయంవరం ఒక మాయగా మారిపోతుంది. స్వయంవరంలో కూర్చున్న నలమహారాజు పక్కనే నలమహారాజు యొక్క రూపంలోనే ఇంకా 4 నలమహారాజులు వచ్చి కూర్చుంటారు. అది నలమహారాజు యొక్క రూపంలో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు. స్వయంవరంలో ఈ 5 నలమహారాజులను చూసి సభ మొత్తం అయోమయంగా మారుతుంది. స్వయంవరంలో కూర్చున్న 5 మంది నలమహారాజులను చూసిన దమయంతి నిశ్చేష్టురాలు అయిపోతుంది. దేవతలకు ప్రార్థన చేస్తుంది: నిజమైన నలమహారాజును గుర్తించే శక్తి నాకు ప్రసాదించమని. అప్పుడు దమయంతి దేవి మనసులో స్ఫురణ వస్తుంది. దేవతలకు చెమట, కంటి మెరుపులు, కంటి రెప్పలు పడకపోవడం, కాళ్ళు భూమి మీద తాకకపోవడం, అలాగే దేవతలకు నీడ పడదు, పాదాలు భూమిని తాకకపోవడం వలన నలమహారాజును గుర్తించి దమయంతి వరమాలను వేస్తుంది. దమయంతి
ఏమాత్రం భయం లేకుండా నిర్భయంగా దేవతలకే వ్యతిరేకంగా నలుని దగ్గరకు వెళ్ళి వరమాలను వేసిన క్షణంలోనే దేవతలు అందరూ ఆనందించి ఆశీర్వదిస్తారు. నలుని దమయంతుల వివాహం అంగరంగ వైభవంగా ధర్మబద్ధంగా జరుగుతుంది. మహాభారతం ఇక్కడ చెప్పే సందేశం ఏమిటి అంటే, ప్రేమ అంటే కోరిక కాదు, ప్రేమ అంటే ధర్మం, నమ్మకం, సత్యం. దమయంతి ప్రేమ పరీక్షలో నిలిచింది, నలుడు ధర్మంలో నిలిచాడు. అందుకే వారి కథ అమర ప్రేమ కథ అయింది. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, నల దమయంతుల ప్రేమను నాశనం చేయాలి అని దేవతలు రాలేదు. ఇక్కడ ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు ఈ దేవతలు నలదమయంతుల ప్రేమను పరీక్షించడానికి మాత్రమే వచ్చారు. ఇంతటి గుణవంతుడైన మానవుడు నల మహారాజు దేవతల వరాన్ని కూడా పక్కన పెట్టి ప్రేమలో నిలబడతాడా లేదా అని. దమయంతి కూడా సాధారణమైన మహిళ కాదు, భయమే తెలియని ధైర్యవంతురాలు. దేవతల ముందు కూడా తడబడని మనస్సు. దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగింది. దేవతల కన్నా మిన్నగా ఈ స్త్రీ ఒక మనిషినే ఎంచుకుంటుందా లేదా అనే ఈ పరీక్షలో ఇద్దరు నెగ్గారు. అందుకే నలదమయంతుల ప్రేమ అమరగాథ అయ్యింది. చాలా మంది అనుకునే విధంగా దేవతలకు అసూయం, ఈర్ష్య అనేటివి ఉండవు. అది ఏంటి అంటే, ధర్మంతో పుట్టిన ప్రేమ మాయ ఎదురైనా కూడా నిలుస్తుందా లేదా అని. ఒకవేళ అలా నిలబడిన ప్రేమ లోకానికి ఆదర్శం కావాలి అని ధర్మబద్ధమైన పరీక్ష మాత్రమే దేవతలు చేశారు. దేవతలు ఎందుకు ప్రవేశించారు అంటే, ఇది భవిష్యత్తు తరాలకు కూడా ఆదర్శ దాంపత్యంగా నిలవాలి అని వారు పరీక్షించారు. కాబట్టే వీరి ప్రేమ పవిత్రమైనదని లోకానికి తెలిసింది కదా. అందుకే ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు ఈ నలుగురి దేవుళ్ళో కూడా నలదమయంతులు ఇద్దరికీ కూడా వరం ఇస్తారు. వీరి ఇద్దరికి ధైర్య సాహసాలు ఆభరణాలు అవుతాయి అని ఇంద్రుడు, వీరికి ఎప్పుడు అవసరమైన అగ్నిదేవుడు తోడుగా నిలుస్తాడు అని వీరు మనసులో తలుచుకున్న తక్షణమే వరుణదేవుడు అక్కడే ప్రత్యక్షమవుతాడు. నీటి కొదువ ఉండదు ఎప్పుడూ కూడా. యమధర్మరాజు ఆశీర్వదిస్తారు, ఎప్పుడూ కూడా వీరు ధర్మాన్ని వదిలిపెట్టరు అని. నలదమయంతులను ఆశీర్వదించి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు బయటికి వెళ్ళిపోయే సమయంలో కలిదేవుడు ఎదురు వస్తాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నావని కలిదేవుణ్ణి అడుగుతారు. దమయంతి స్వయంవరానికి వెళ్తున్నానని చెబుతాడు కలిదేవుడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్వయంవరానికి వెళ్ళడం ఏంటి అని అడుగుతారు. అప్పుడు కలిదేవుడు వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారో నేను చూస్తాను అని కోపంగా వెళ్ళిపోతాడు. అయితే కలిదేవునికి నేరుగా ధర్మాత్ములపై అధికారం లేదు. ఎవరిలోకైనా, ఎవరి జీవితాలలోకైనా కలిదేవుడు ప్రవేశించాలి అంటే చెడు సంఘటన, అధర్మ కార్యాలు చేసిన వాళ్ళలోకి మాత్రమే కలిదేవుడు ప్రవేశించగలడు. సంధ్యావందనం చేయవలసిన సమయములో నలుడు సంధ్యావందనం చేసే సమయములో మూత్ర విసర్జన చేసి అపవిత్రమైన పరిస్థితిలో ఉన్న నలునిలోనికి కలిదేవుడు ప్రవేశించాడు. నలమహారాజు యొక్క చిన్నాన్న కుమారుడు పుష్కరుడు కలికి సాధనం. కలి పుష్కరిణిలోనికి ప్రవేశించి పాచికల ఆటకు నలుడిని ప్రేరేపించాడు. నలమహారాజు స్వీయ నియంత్రణ కోల్పోయాడు. కలి మాయ వలన పుష్కరుడే గెలుస్తూ పోతాడు. 1 బంగారం, 2 రత్నాలు, 3 సేన, 4 ఖజానా అన్నీ కోల్పోతాడు నలుడు పాచికల ఆటలో. అప్పటికి కూడా నలమహారాజు ఆవేశం, అహంకారానికి లోనై పాచికల ఆటలో పణంగా రాజ్యాన్ని కూడా పెడతాడు. చివరికి నలుడు రాజ్యం కూడా కోల్పోతాడు. జూదంలో గెలిచిన పుష్కరుడు నలుని యొక్క సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. నలమహారాజు రాజ్యం పోయిన తర్వాత చివరకు దమయంతిని కూడా జూదంలో పణంగా పెడతాడు. శాస్త్రం ప్రకారం భార్యను పణంగా పెట్టే హక్కు భర్తకు లేదు. ఆమె ధర్మంతో తనను తాను కాపాడుకుంటుంది. అప్పుడు పుష్కరుడు కట్టుబట్టలతో రాజ్యం వదిలి వెళ్ళిపోవాలని షరతు విధిస్తాడు దమయంతికి, నలునికి ఇద్దరికి. నలదమయంతులు అడవిలోనికి అడుగు పెడతారు. ఆకలి, అలసట, అవమానం అయినా కూడా భర్త వలన ఇన్ని
కష్టాలు వచ్చినా కూడా ఒక్క మాట కూడా భర్తను నిందించదు దమయంతి. నా వలన ఇన్ని కష్టాలు పడుతూ ఉన్న దమయంతి నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని భార్య గురించి ఆలోచిస్తాడు నలమహారాజు. ఒకరోజు రాత్రి దమయంతి అడవిలో నిద్రిస్తూ ఉన్న సమయములో నలుడు ఆమె వస్త్రం సగం చింపుకొని ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే నా వలన ఇన్ని కష్టాలు పడుతోంది కదా, ఒక్కతే అయినా ఎక్కడైనా సుఖంగా ఉండని అనుకుంటాడు నలుడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన దమయంతి పక్కన చూస్తే భర్త నలుడు లేడు. తన చీరలో సగం చింపుకున్నాడు అని అర్థం చేసుకున్న దమయంతి విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నలుడే నా జీవితం అని బ్రతుకుతుంది. అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న నలునికి ఒక శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అని ఆర్తనాదం. చూస్తే కర్కోటకుడు అగ్నిలో చిక్కుకున్నాడు. శరణు కోరిన వారిని కాపాడటం క్షత్రియుల ధర్మం కాబట్టి ఆ నాగుణ్ణి నలుడు కాపాడుతాడు. కాపాడిన వెంటనే ఆ నాగుడు నలుణ్ణి కాటు వేస్తాడు. అప్పుడు నలుని రూపం మారిపోయింది. పొట్టిగా గూనిగా నల్లగా తయారైపోతాడు నలుడు, ఎవ్వరూ గుర్తించని విధంగా. అప్పుడు నలుడు నాగుణ్ణి అడుగుతాడు, కర్కోటక, నిన్ను నేను ఆపద నుంచి కాపాడితే నువ్వు నన్ను కాటు వేస్తావా అని. నలమహారాజా, నువ్వు ఈ నలుని రూపంలోనే ఉంటే ఇలాంటి కష్టమైన పరిస్థితులలో ఎవరికీ తెలియకుండా బ్రతకడం చాలా కష్టమవుతుంది. నీ మంచి కోసమే నేను కాటు వేశాను అని 2 వరాలు కూడా ఇస్తాడు. మొదటిది, నలమహారాజా, నువ్వు ధర్మాత్ముడు అయినటువంటి ఋతుపర్ణుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళు. సమయం వచ్చినప్పుడు నీ అశ్వహృదయ విద్యను ఋతుపర్ణునికి నేర్పించి నువ్వు అతని దగ్గర అక్షహృదయ విద్యను నేర్చుకో. అక్షహృదయ విద్యను నేర్చుకున్న వారి శరీరములో కలి ప్రభావం ఉండదు. కలిదేవుడు నీ నుండి బయటకి వెళ్ళిపోతాడు అని చెప్తాడు. 2వ వరం, నీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు నీ నిజ రూపం నీకు వస్తుంది. నన్ను తలచుకున్న వెంటనే ఒక వస్త్రం నీ దగ్గరికి చేరుతుంది. అది నువ్వు ధరించిన వెంటనే నీ నిజ రూపము నీకు వస్తుంది అని వరమిస్తాడు కర్కోటకుడు. రూపం పూర్తిగా మారిపోయిన నలుడు బాహుకుడు అనే పేరుతో అయోధ్య మహారాజు ఋతుపర్ణుని సేవలో చేరతాడు. అక్కడ రథసారథిగా అశ్వవైద్యునిగా పని చేస్తాడు. అశ్వవైద్యునిగా పని చేస్తూనే ఋతుపర్ణ మహారాజు పాచికల ఆటలో కూడా దిట్ట అని అతని దగ్గర పాచికల ఆటలో మెలకువలు కూడా నేర్చుకుంటాడు బాహుకుని రూపంలో ఉన్న నలుడు. అడవిలో దమయంతి ఒంటరిగా ప్రయాణిస్తూ ఒక పెద్ద కొండ చిలువ నోటిలో చిక్కుకుంటుంది. అది చూసిన అక్కడికి వచ్చిన ఒక వేటగాడు కొండ చిలువ నుంచి దమయంతిని కాపాడుతాడు. దమయంతి అందాన్ని కామదృష్టితో చూసిన వేటగాడిని దమయంతి శపించి అక్కడి నుంచి జారుకుంటుంది. అలాగే ఆకలి భయంతో క్రూర జంతువుల మధ్య అడవిలో అష్ట కష్టాలు పడిన దమయంతి దేవి చివరకు చేది రాజ్యాన్ని చేరుకుంటుంది. చేది రాజ్యంలో ఉన్న రాజమాత దమయంతి యొక్క తల్లి స్నేహితురాలు మరియు దగ్గరి బంధువు. దమయంతికి పెద్దమ్మ వరుస అవుతుంది. అన్నీ తెలిసి కూడా దమయంతి అక్కడ తన గుర్తింపు, తన పేరు ఏమీ చెప్పకుండా సేవకురాలిగా ఉంటుంది. అయితే దమయంతి యొక్క తండ్రి భీమ మహారాజు నల దమయంతులను ఇద్దరిని వెతకడానికి బ్రాహ్మణులకు చెప్పి అన్ని రాజ్యాలకు కూడా మారు వేషంలో బ్రాహ్మణులను పంపిస్తాడు భీమ మహారాజు. అలా వచ్చిన ఒక బ్రాహ్మణుడు చేది రాజ్యంలో సేవకురాలిగా ఉన్న దమయంతి యొక్క కనుబొమ్మల మధ్య ఉన్న మచ్చను చూసి దమయంతిగా గుర్తించి దమయంతిని తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు తండ్రి భీమరాజుతో కలిసి దమయంతీదేవి తన భర్త నలుడు ఎక్కడ ఉన్నాడో, ఏ ఏ కష్టాలు పడుతున్నాడో అని చాలామంది బ్రాహ్మణులను పిలిచి తన భర్త నలమహారాజును గుర్తించడానికి ఒక విషయం చెబుతుంది. ఎవరైనా దేవతలను కూడా కాదని
తనను వివాహం చేసుకున్న దమయంతి దేవి భర్త నలమహారాజు అర్ధరాత్రి భార్యను అడవిలో ఒంటరిగా వదిలిపెట్టి తన చీరలో సగ భాగాన్ని చింపుకొని కట్టుకొని కనిపించకుండా వెళ్ళిపోతాడా? ఈ ప్రశ్నకు ఎవరైతే జవాబు చెప్తారో వారే నలమహారాజు అని దమయంతి అందరి బ్రాహ్మణులకు నేర్పించి నలమహారాజును వెతకడానికి వివిధ రాజ్యాలకు పంపిస్తుంది. అందులోని ఒక బ్రాహ్మణుడు ఋతుపర్ణుడు పరిపాలించే అయోధ్యకు చేరుకుంటాడు. అక్కడ రథసారథిగా పనిచేసే బాహుకుణ్ణి చూసి అతనిలో ఏదో ఒక తెలియని ప్రతిభను గమనిస్తాడు బ్రాహ్మణుడు. దమయంతి దేవి మాటలు ఇతనితో కూడా చెబుతాము అని దేవతలను కూడా కాదని తను ఒక మానవుడు అయినటువంటి నలమహారాజు మెడలో వరమాలను వేస్తుంది దమయంతి దేవి. అలాంటి దమయంతి దేవిని అడవిలో ఒంటరిగా వదిలిపెట్టి తన చీరలో సగం చింపుకొని చుట్టుకొని వెళ్ళిపోయిన నలమహారాజు అతని ధర్మపత్నిని అలా చేయటం ధర్మమేనా బాహుక అని అడుగుతాడు బ్రాహ్మణుడు. అప్పుడు బ్రాహ్మణునితో బాహుకుడు ఇలా చెబుతాడు, ఒక్క అడవిలో ఎన్నో పక్షులు తన పిల్లలు భార్యలతో కలిసి ఉంటాయి. ఏదైనా విపత్తు తుఫాను కావచ్చు, కాలాగ్ని కావచ్చు, దహించే సమయములో పిల్లలు ఎటుపోతాయో, తల్లి ఎటుపోతుందో, భర్త ఎటుపోతాడో ఎవరికి తెలుస్తుంది? అదేవిధంగా నలమహారాజు కూడా అంతకు ముందు ఉన్న స్థితిలో ఉన్నాడో లేదో, అంతకు ముందు ఉన్న రూపంలో ఉన్నాడో లేదో, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా మనసులో భార్యను తప్ప మరెవరిని ప్రేమించడు. ఆయన ధర్మమూర్తి అంటారు కదా అని జవాబు చెప్తాడు బాహుకుడు. ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు విన్నది విన్నట్టుగా, చూసినది చూసినట్టుగా దమయంతి దేవి దగ్గర చెప్తాడు. ఆ మాటలు విన్న దమయంతి దేవి, బాహుకుడు నల్లగా పొట్టిగా ఉన్నవాడు ఇలాంటి జవాబు చెప్పాడు అంటే ఖచ్చితంగా అతడే నలమహారాజు అయి ఉండవచ్చు అంటుంది. దమయంతి దేవి పంపిన చాలా మంది బ్రాహ్మణులకు ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ ఎదురు కాలేదు. కాబట్టి దమయంతి దేవి నిర్ణయించుకుంటుంది అతనే నలమహారాజు అని. అయితే అతను ఉన్న రూపంలో లేకుండా ఉన్నందువలన ఇక్కడికి రాలేదేమో అనుకుంటుంది. నలమహారాజును ఇక్కడికి ఎలా రప్పించాలి అని దమయంతి దేవి తండ్రితో కలిసి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మరొక బ్రాహ్మణుని అయోధ్యకు ఋతుపర్ణుని రాజ్యానికి పంపిస్తారు. ఆ బ్రాహ్మణుడు ఋతుపర్ణునితో, నలమహారాజు చాలా కాలం నుండి కనబడని కారణం చేత దమయంతికి రెండవ వివాహం కోసం ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేశారు అని, ఆ స్వయంవరానికి ఋతుపర్ణ మహారాజు అయినటువంటి నిన్ను కూడా ఆహ్వానించమని నన్ను పంపించారు అని చెప్తాడు బ్రాహ్మణుడు. అయితే స్వయంవరం ఎప్పుడు అని అడగగానే రేపే అని చెప్తాడు బ్రాహ్మణుడు ఋతుపర్ణునికి. అయితే ఋతుపర్ణుడు పరిపాలిస్తూ ఉన్న అయోధ్య రాజ్యానికి దమయంతి దేవి ఉన్న విదర్భ రాజ్యానికి మధ్య దూరం 100 ఆమడలు ఉంది. సామాన్యులు ఎవరూ కూడా ఒక రాత్రిలో 100 ఆమడలు ప్రయాణం చేసి వెళ్ళడం చాలా కష్టం, అసాధ్యం కూడా. దమయంతి దేవికి తెలుసు ఒక్క రాత్రిలో 100 ఆమడలు రథాన్ని తోలే శక్తి ఒక నలమహారాజుకు తప్ప వేరే ఎవ్వరికీ లేదు అని. అందుకే స్వయంవరానికి ఋతుపర్ణుని మాత్రమే ఆహ్వానించడం జరిగింది. అయితే ఋతుపర్ణుడు తన సేవకులను అందరినీ పిలిపించి ఒక్క రాత్రిలో 100 ఆమడలు ప్రయాణం చేసి విదర్భకు చేరుకోవాలి, దానికి తగిన రథసారథి ఎవరు మీలో అని అడుగుతాడు ఋతుపర్ణుడు. నలదమయంతులు ఇద్దరూ కూడా అరణ్యవాసం వెళ్ళిపోయిన తర్వాత నలుని అన్న పుష్కరుని వద్ద ఉండలేక వార్ష్ణేయుడు అనే నలుని యొక్క రథసారథి ఋతుపర్ణుని వద్దనే సేవకునిగా పనిచేస్తూ ఉంటాడు. ఈ వార్ష్ణేయుడే మరొక సేవకునిగా ఉన్న బాహుకుని యొక్క సామర్థ్యం తెలుసుకుని ఋతుపర్ణునికి చెప్తాడు. బాహుకుడు మాత్రమే 100 ఆమడలు ప్రయాణించి విదర్భకు చేరుకునేలాగా రథసారథ్యం చేయగలడు అని. బాహుకుడు రథసారథిగా, ఋతుపర్ణుని వెంట వార్ష్ణేయుడు కూడా బయలుదేరి రథంలో ప్రయాణిస్తూ ఉన్నారు. దారిలో ఋతుపర్ణుని యొక్క ఉత్తరీయం పడిపోయింది. ఆ విషయము బాహుకునికి చెప్పేలోపే 2 ఆమడల దూరం
వెళ్ళిపోతుంది రథం. బాహుక ఆపు, నా ఉత్తరీయం తీసుకుని రావటానికి వార్ష్ణేయుణ్ణి పంపిస్తాను అంటాడు ఋతుపర్ణుడు. అయితే బాహుకుడు చెప్తాడు, ఈ వార్ష్ణేయుడు పోయి తీసుకొని వచ్చేసరికి 10 ఆమడల దూరం వెళ్ళిపోతుంది మన రథం అని చెప్తాడు. అప్పుడు ఋతుపర్ణ మహారాజు, ఓ ఈ బాహుక, నువ్వు చాలా బాగా సారథ్యం చేస్తూ ఉన్నావు. అయితే నీ దగ్గర ఉన్న ఇలాంటి ఒక విద్య నా దగ్గర కూడా ఉంది. ఆ విద్య ఏంటి అంటే అక్షహృదయం అంటాడు ఋతుపర్ణుడు. సంఖ్యాశాస్త్రం నాకు వశమైంది. దేనినైనా చూడగానే కరెక్ట్గా లెక్క పెట్టేస్తాను అంటాడు ఋతుపర్ణుడు. ఎదురుగా కనిపిస్తూ ఉన్న తాండ్ర చెట్టులో ఆకులు, పళ్ళు, పువ్వులు ఎన్ని ఉన్నాయో నేను ఇప్పుడే చెప్పగలను అంటాడు. అయితే చెప్పు చూద్దాం, నిజమో అబద్ధమో తెలిసిపోతుంది కదా అని అడుగుతాడు బాహుకుడు. అప్పుడు ఋతుపర్ణుడు, ఆ 2 కొమ్మలలో 10,001 ఆకులు ఉన్నాయి. మిగిలిన కొమ్మలు అన్నింటికీ కలిపి 2,095 ఆకులు ఉన్నాయి అన్నాడు. కావాలంటే నువ్వు వెళ్ళి లెక్క పెట్టుకో అని చెప్తాడు ఋతుపర్ణుడు. అలాగే ఆ మానును కొట్టివేసి బాహుకుడు లెక్క పెట్టగా రాజు చెప్పిన సంఖ్యకు కరెక్ట్గా సరిపోయాయి. అప్పుడు బాహుకుడు నమ్ముతాడు ఋతుపర్ణుని అక్షహృదయం అనే విద్యను, ఆ విద్యను వశపరుచుకున్న ఋతుపర్ణుని యొక్క శక్తిని కూడా. ఏ వ్యక్తి అయితే అక్షహృదయం విద్యను సాంప్రదాయబద్ధంగా గురువు దగ్గర ఈ విద్యను తీసుకుంటాడో ఆ వ్యక్తి సంఖ్యాశాస్త్రమునందు ప్రవీణుడు అవుతాడు అని, అతను చూడగానే దేనినైనా లెక్క పెట్టగలడు అని, ఆ శక్తి వస్తుంది అని. ఎవడైతే ఈ అక్షహృదయం విద్యను తీసుకుంటాడో అతనికి ఇంతకు ముందు చేసిన పాపాలు, కర్మలు చేసి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. 2 ఆ తర్వాత కూడా ఏ పాపం చేయడానికి వీలు కాని గొప్ప స్థితిని పొందుతాడు. 3వది, అతని శరీరంలో విషం ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నలుడు ఋతుపర్ణునితో అన్నాడు. నలునికి కర్కూటకుని యొక్క సలహా కూడా గుర్తుకు వచ్చింది. అప్పుడే నలుడు ఋతుపర్ణునితో, నీకు అశ్వవిద్య రథంలో ఎనలేని నీ పైనకి ఎవరూ కూడా పోటీకి రానటువంటి గొప్ప రథసారథ్యం వహించే అశ్వవిద్యను నీకు నేను బోధిస్తాను. దానికి బదులుగా మీరు నాకు అక్షహృదయ విద్యను నేర్పించండి అని బాహుకుడు ఋతుపర్ణునితో చెబుతాడు. చెప్పినట్లుగానే బాహుకుడు ఋతుపర్ణునికి అశ్వవిద్య బోధిస్తాడు. ఋతుపర్ణుని వద్ద నుండి అక్షహృదయం విద్యను స్వీకరించిన తక్షణమే ఆ అక్షహృదయం విద్య యొక్క శక్తిని తట్టుకోలేక కర్కూటకుని యొక్క విషం బయటికి వచ్చేస్తుంది నలుని శరీరము నుండి. కలిపురుషుడు కూడా అక్ష విద్యా శక్తిని తట్టుకోలేక నలుని శరీరము నుండి బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చిన కలిపురుషుడు నలమహారాజుకు నమస్కరించి, నీతో జూదం ఆడించింది నేనే, అన్నింటినీ కోల్పోయేలాగా చేసింది నేనే అని ఆ రోజు ఆశతో నేను దమయంతి స్వయంవరానికి వచ్చి అప్పటికే స్వయంవరం ముగిసిపోవడంతో కక్షతో ఇదంతా చేశాను అన్నాడు. అప్పుడు నలుడు కలిపురుషునితో, నీకు తగిన శిక్షను నేను విధిస్తాను అని కత్తి తీయగానే అప్పుడు కలిపురుషుడు నలునితో, ఇంకేమి శిక్ష విధిస్తావు నాకు? నిన్ను కరచిన కర్కూటకుని విష ప్రభావముతో నేను కాలిపోయి చస్తూ బ్రతికాను నీ శరీరంలో ఉన్నన్నాళ్ళు అని చెప్పి నలునికి భయపడి తాండ్ర వృక్షంలోనికి వెళ్ళిపోయి దాక్కుంటాడు కళి. అందుకే ఇప్పటికీ కూడా తాండ్ర చెట్టు యొక్క నీడలో ఎవరు ఉండరు, ఆ కట్టెలు కూడా ఎవరు ఉపయోగించరు. అప్పుడే కలిదేవుడు నలమహారాజుకు ఒక వరం ఇచ్చాడు. ఎవరైనా నలదమయంతుల కథ విన్నా, నలదమయంతులను కీర్తించినా వారి జోలికి నేను రాను. ఒకవేళ పాపపు బుద్ధులు ప్రవేశించి ఎవరి ఎందైనా నేను ప్రవేశించి ఉన్నా కూడా భయంకర అపకీర్తి పాలు అయిపోయిన వారు కూడా నలదమయంతుల కథను విన్నా, రాసిన వెంటనే నేను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వాళ్ళ జీవితాలలో కలి యొక్క బాధ ఉండదు. వారు తర్వాత మనశ్శాంతిగా బ్రతుకుతారు అని ప్రమాణం చేశాడు కలిదేవుడు. అప్పుడు అదే వేగముతో
బాహుకుని రూపంలోనే నలుడు, ఋతుపర్ణుడు, వార్ష్ణేయుడు ముగ్గురు కూడా విదర్భ రాజ్యానికి చేరుకుంటారు. నలుడు సారథ్యం వహించిన రథం యొక్క శబ్దం వినగానే దమయంతి దేవి గుర్తుపట్టి దూరం నుంచినే చూస్తుంది. అయితే వేరే ఇతర రాజులు ఎవ్వరూ కూడా స్వయంవరానికి రాకపోవడంతో ఋతుపర్ణుడు నేను ఒక్కడనే వచ్చాను, ఎవరు రాలేదేంటి, నాకు ఒక్కనికే ఆహ్వానం పంపించారేంటి అని అనుమానముతో ఉన్నాడు. అయితే దమయంతి దేవి తన చెలికత్తి అయిన కేసినిని పంపించి బాహుకుని రూపంలో ఉన్న నలమహారాజు ఏమి చేస్తున్నాడో చూసి రమ్మని చెప్పగా నలమహారాజు గుర్రాలను కట్టివేసి అక్కడే నేల మీద పడుకొని ఉన్నాడు. మహారాజే తన సొంత మామ అయినప్పటికీ, అక్కడ యువరాణి తన భార్య అయినప్పటికీ బాహుకుని రూపంలో నలమహారాజు నేలపైనే పడుకున్నాడు. అదే అతని గొప్పతనం. ఆ బాహుకుడు ఋతుపర్ణ మహారాజుకు వంట వండి పెట్టే సమయములో అగ్గి పెట్టెతో మంట వేయకనే దానంతట అదే మండుతూ ఉండటం, పాత్రలు కడిగే సమయంలో వాటంతట అవే నీరు రావడం, వంట అంతా అయిపోయిన తర్వాత గాలిదేవుడు వాటిని శుభ్రం చేయడం, ఇది అంతా గమనించిన కేసిని చూసినది చూసినట్టుగా యువరాణి దమయంతి దేవికి చెబుతుంది. అప్పుడు దమయంతి దేవికి గుర్తుకు వస్తుంది ఇంద్రదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు ఎల్లవేళలా నలదమయంతులకు వారు సహకరిస్తారు అని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా నలమహారాజు అతడే అని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళమని చెబుతుంది దమయంతి దేవి చలికత్తె కేసినికి. ఆ బాహుకుడు దమయంతి దేవి పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. దమయంతి దేవి ఎంత ప్రయత్నించినా కూడా నేనే నలమహారాజుని అని బయటపడటం లేదు. అప్పుడు చివరి ప్రయత్నంగా నువ్వు వార్ష్ణేయుని జతలోనే ఇక్కడికి వచ్చావు కదా, నలమహారాజు యొక్క రథసారథి వార్ష్ణేయుడు నీకెలా తెలుసు అని అడుగుతుంది కేసిని బాహుకుణ్ణి. అతనెవరో నాకెలా తెలుస్తుంది? నలమహారాజు అడవులకు వెళ్లిపోగానే ఋతుపర్ణుని దగ్గర అతను సేవకునిగా పనిచేస్తూ ఉన్నాడు, నేను కూడా అక్కడే పని చేస్తున్నాను కాబట్టి అతని వెంట నేను వచ్చాను అని చెప్తాడు. అప్పుడు కూడా బయటపడడు బాహుకుడు రూపంలో ఉన్నది నలుడే అని. కేసిని బాహుకుణ్ణి అడుగుతుంది. అడవిలో సగం బట్ట చించి కట్టుకొని వెళ్ళిపోయిన భర్త ఆ నలినాక్షి ఇప్పటికీ అదే సగం బట్టతోనే ఉంది. మలినమైన శరీరముతో మట్టి మీదనే పడుకుంటోంది. భర్త ఏ కష్టంలో ఉన్నాడో అని తల జుట్టు కూడా ముడి వేయలేదు. దేవతలను కూడా కాదనుకుని వరమాలను ఆ నలుని మెడలో వేసింది దమయంతి దేవి. కానీ ఆ మోసగాడు ఇంతటి ధర్మపత్నిని వదిలేసి వెళ్ళిపోయాడు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్న బాహుకుడు కేసినితో ఇక మీదట ఇక్కడ నువ్వు రావద్దు, నా ముందుకు రావద్దు అని చెబుతాడు. అప్పుడు దమయంతి దేవి అందరి ముందు బాహుకుణ్ణి పిలిపించి బాహుకునిలో ఉన్న నలుని మనస్సును అర్థం చేసుకుంటుంది. దమయంతి దేవి దేవతలను కూడా కాదని నలుని మెడలో వరమాలను వేశాను, నిన్ను ఎట్టి సమయంలోనూ వదిలిపెట్టను అని పదే పదే నాతో ఎన్నోసార్లు చెప్పిన నలుడు అన్న ఆహారాలు లేని నట్ట అడవిలో నన్ను ఒంటరిగా అర్థవస్త్రంలో వదిలి అడవిలో వెళ్ళవచ్చా అని అడిగిన దమయంతితో బాహుకుడు కర్కూటకుని తలచుకోగానే తెల్లని వస్త్రం వచ్చి మీద పడగానే నలుడు నిజ రూపం ధరిస్తాడు. నాలో కలిదేవుడు ప్రవేశించి నాతో అలా చేయించాడు అని. నువ్వెందుకు రెండవ పెళ్లి చేసుకోవాలి అని స్వయంవరానికి ఏర్పాటు చేసుకున్నావు అని నలుడు దమయంతి దేవితో అడుగుతాడు. నిన్ను ఇక్కడికి రప్పించాలి అని ఋతుపర్ణుని రాజ్యంలో ఉన్నావని తెలుసుకొనే నేను ఇలా చేయవలసి వచ్చింది. అప్పుడు ఇంద్రుడు, వాయువు, అగ్ని, యమధర్మరాజు అందరూ కూడా దమయంతి అడవిలో ఉన్నప్పటి నుంచి మేమే కాపాడుతూ ఉన్నాము, ఆమె పతి ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు, పతివ్రత శిరోమణి అని స్వీకరించమని చెప్పగానే నలుడు దమయంతి దేవిని స్వీకరిస్తాడు. అప్పుడు అయోధ్య రాజు ఋతుపర్ణుడు బాధపడతాడు. ఇంతటి గొప్పవాడైన నలమహారాజుని నా దగ్గర సేవకునిగా పని చేయించుకున్నానా అని. నలమహారాజు ఋతుపర్ణునికి ధైర్యం చెప్పి ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా విధి ఆడే వింత
నాటకమని చెబుతాడు నలుడు. అప్పుడు భార్య పిల్లలతో సంతోషంగా ఉన్న నలమహారాజు నిషధ రాజ్యానికి వెళ్తాడు. మాయాజూదంలో తనను ఓడించిన తన అన్న పుష్కరునితో ధర్మయుద్ధం చేసి గెలుచుకొని నా రాజ్యాన్ని నువ్వు తీసుకుంటావా, గెలుచుకొని నా రాజ్యాన్ని నేను తీసుకుంటానా, లేకపోతే జూదం ఆడి గెలుపోటములు నిర్ణయించుకుందామా అని అడుగుతాడు నలుడు. అప్పుడు పుష్కరుడు పందానికి ఏమి పెడతావని అడుగుతాడు. నలుడు దమయంతినే పందెంలో పెడతానని చెబుతాడు. దమయంతి దేవి మీద ఉన్న ఆశతో పుష్కరుడు నిషధ రాజ్యాన్నే పణంగా పెడతాడు. ద్వాపరుడు పాచికలలో ఉన్నా కూడా కలి ప్రభావము నలుని పైన లేదు కాబట్టి తనలో ఉన్న అక్ష విద్య శక్తి వలన మాయా పాచికల ఆటలు సాగకుండా ఒక్క ఆటలోనే రాజ్యాన్ని గెలుచుకుంటాడు నలుడు. అప్పుడు పుష్కరునితో నలుడు ఇలా చెబుతాడు, నువ్వు ఎంత చెడ్డవాడివైనా, నాకు ఎంత చెడు చేసినా కూడా నా చిన్నాన్న కుమారుడివి, నాకు అన్నవి, కాబట్టి నిన్ను నేను చంపలేను. రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్లిపోమ్మని చెప్పగానే పుష్కరుడు వెళ్లిపోతాడు. అప్పుడు నలమహారాజు భార్య పిల్లలతో కలిసి సమస్త భూమండలాన్ని సార్వభౌముడు అయి ఎంతో సంతోషంగా పరిపాలించాడు. మహాభారతంలో అరణ్య పర్వంలో నలదమయంతుల కథ. ఈ కథను విన్నవారికి సకల పుణ్యములు, ఆయురారోగ్య ధన ఫలతుల్యులు అగుదురు. ఇది వినడం వల్ల దుష్ట విషయములకు లోను అవ్వకుండా ధర్మాత్ములుగా దమయంతి దేవి మరియు పుణ్యమూర్తి నలుని పుణ్యచరితుడు ఋతుపర్ణుని కీర్తింప కలిదేవుని ప్రభావము తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.